పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీ మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులపై వేటగాళ్లు పన్నిన ఉచ్చులను అటవీశాఖ భగ్నం చేసింది. అడవిలో జంతువులను వేటాడేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు, భూమిలో పాతిపెట్టిన ప్రమాదకర ఉచ్చులను ఫారెస్ట్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో ప్రాణాలకు తెగించి అడవిలో గాలింపు చేపట్టిన అటవీ సిబ్బంది సుమారు 500లకు పైగా విద్యుత్ తీగలు, వేట కోసం ఉపయోగించే పరికరాలను వెలికి తీశారు. అడవిలో వేటగాళ్ల అక్రమాలపై అటవీశాఖ గట్టి చర్యలు ప్రారంభించింది. అడవుల్లో నిరంతరం పహారా నిర్వహిస్తూ నిందితుల్ని పట్టుకునేందుకు 4 బృందాలను ఏర్పాటు చేశామని డిఎఫ్ఓ శివకుమార్ తెలిపారు. వన్యప్రాణుల రక్షణ కోసం ప్రజలు కూడా అటవీశాఖ సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ ఈరోజు మనము ఫారెస్ట్లో ఏమైతే స్నేర్స్ అంటే ఉచ్చలు, ట్రాప్స్, అడవి జంతువులు చంపడానికి ఏమైతే పెడతారో దానికి సంబంధించి మన వాచర్స్, అనిమల్ ట్రాకర్స్, బేస్ క్యాంప్ హెల్పర్స్ వీళ్ళందరూ కలిసి చాలా ఎఫర్ట్ పెట్టి వాళ్ళ లైఫ్ని కూడా రిస్క్లో పెట్టి చాలా ఎఫర్ట్తో ఇది చాలా టఫ్ వెదర్ కండిషన్లో, టఫ్ టెరెన్ కండిషన్లో ఇదంతా స్నేర్ తీశారు. ఇది ఎన్నో నెలల నుంచి వాళ్ళు తీస్తే ఈరోజు ఇంత మనం ఒక ప్రదర్శనలో పెట్టి వాళ్ళు చేసిన ఎఫర్ట్ని గుర్తించి రివార్డ్ ఇవ్వబోతున్నాము. సో వీళ్ళందరూ మన వాచర్స్, హెల్పర్స్, బేస్ క్యాంప్ హెల్పర్స్ అండ్ అనిమల్ ట్రాకర్స్ అండ్ మై రేంజ్ ఆఫీసర్ ఎఫ్ఆర్ఓ మారేడుమిల్లి వీళ్ళందరి కంబైన్డ్ ఎఫర్ట్ వల్ల ఈరోజు మనం ఇంత ఉచ్చుల్ని తీయగలిగాము.